నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. నమస్తే అమ్మ. నమస్తే. శ్రావణ మాసం, అందులో కృష్ణాష్టమి రాబోతుంది. కృష్ణాష్టమి విశిష్టత ఏమిటి, అసలు ఎలా జరుపుకోవాలి, ఆ రోజు నియమాలు ఏంటి? శ్రావణ బహుళ అష్టమి రాత్రి జోరున వాన పడుతూ ఉండగా 12 గంటల సమయంలో కటిక చీకట్లో రోహిణీ నక్షత్రం ఉన్నటువంటి సందర్భంలో మహావిష్ణువు యొక్క 8వ అవతారమైన శ్రీకృష్ణుడు అవతరించటం జరిగింది. ఆయన తల్లికి 8వ గర్భం, అష్టమ గర్భం, అష్టమి తిథి, అవతారం కూడా అదే. అట్లా అంతా 8 సంఖ్యతో కూడుకున్నటువంటి కూడుకున్నటువంటి అవతారం కృష్ణ అవతారం. అవతారం కూడా 8వ అవతారమే కదమ్మా కృష్ణ అవతారం. అవునమ్మా. అయిన తర్వాత బుద్ధ, కల్కి అవతారాలు అంతేగా. 8వ అవతారం విష్ణుమూర్తిది. అలాంటి శ్రీకృష్ణుడు జన్మించినటువంటి సమయంలో ఎక్కడ జన్మించాడు? అసలు ఆయన వింతల్లోకి వింత ఏమిటంటే చెరసాలలో జన్మించాడు. ఎక్కడన్నా పుట్టింట్లోనో అత్తగారింట్లోనో మరో చోట జన్మిస్తారు, కానీ ఈయన చెరసాలలో జన్మించాడు. జన్మించినప్పుడు వెంటనే తల్లిదండ్రులకు ఎలా కనిపించాడంటే 4 చేతులతో శంఖం, చక్రం, గద మొదలైనటువంటి ఆయుధాలతో, మణిమయమైన కిరీటంతో, భుజకీర్తులతో, అన్ని రకాలైన అలంకారాలతో సాక్షాత్తు విష్ణుమూర్తిగా దర్శనమిచ్చాడు. కృష్ణుడు అవతరిస్తున్నాడు అని ఈ శుభ సందర్భాన్ని దర్శించటానికి ఆ చెరసాలలోకి దేవతలందరూ వచ్చున్నారు, ఋషులను. వాళ్ళు దేవకి, వసుదేవులు కృష్ణుడిని కీర్తించిన తర్వాత వాళ్ళు ఏం చెయ్యాలో వాళ్ళకి కర్తవ్యాన్ని నిర్దేశించి అప్పుడు మళ్ళీ పసిపిల్లాడైపోయి కెవ్వుమని ఇడిచాడు. ఏం చెయ్యాలని చెప్పాడు వసుదేవుడికి? నువ్వు వెంటనే నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి నందగోకులంలో అక్కడ యశోద పక్కలో పడుకోబెట్టు, అక్కడ ఒక బిడ్డ ఉంటుంది, ఆ పిల్లని తీసుకురా, ఇక్కడ నా స్థానంలో ఉంచు. ఎట్లా పెడతాను అని అడుగుతావేమో, నీకేం సమస్య లేదు. తలుపుల గడియలు, తాళాలు వాటంతటవి తెరుచుకుంటాయి, నువ్వు వెళ్ళు, తీసుకునిరా. ఇంతవరకు బాగానే ఉంది, అవన్నీ విని సంతోషంగానే విన్నటువంటి వాళ్ళల్లో యశోదకి ఎప్పుడైతే బిడ్డను తీసుకెడుతున్నారో దుఃఖం వచ్చేసింది. తల్లి కదమ్మా, తల్లి కదా. దుఃఖం వచ్చింది, కానీ ముందరే చెప్పాడు, ఇలా కర్తవ్యం నిర్దేశించాడు కదా. నందుడు ఆ బిడ్డను అలాగే పసిగుడ్డును, అప్పుడే పుట్టినట్టుగా ఉన్నటువంటి గుడ్డును తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి ఆయన వెడుతున్నాడు. తలుపులు తెరుచుకున్నాయి ఆ చెరసాలవి. ఆ తర్వాత పెద్ద వాన, అక్కడ కాపలా వాళ్ళందరు నిద్రపోతున్నారు. ఆ వానలో యమునా నదిని దాటి అవతల ఒడ్డుకు వెళ్ళాలి నందగోకులానికి. అవతల ఒడ్డుకు వెళ్ళాలి అంటే నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈయన వెళ్ళమన్నాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కనపడి నువ్వు అలా వెళ్ళు అని చెప్పిన తర్వాత ఈయన మానడానికి అవకాశం ఎక్కడుందో మాట వినేటప్పుడు. అలాగే బయలుదేరి పెడుతూ ఉంటే యమునా నది దారి ఇచ్చింది. వాన పడుతుంటే ఆ బిడ్డ మీద వాన పడకుండా ఉండడానికి నెత్తిన పెట్టుకు పెడుతున్నాడు నదిలో కదా. మామూలుగా ఇలా చేతిలో ఎత్తుకున్నవాడు కాస్త బిడ్డకేం అవ్వకూడదు కదా, తడి తగలకూడదు, ఇలా తల చెయ్యిలా పెట్టుకున్నాడు. ఇలా చెయ్యి పెట్టుకుని పైన బుట్టలో పెట్టుకుని తీసుకెడుతూ ఉంటే ఆ బిడ్డ మీద వాన పడకుండా ఆదిశేషువు ఇలా వచ్చి కప్పాట. ఆయన అంతే కదా. ఆదిశేషువు గురించి చెప్తారు, అవసరమైతే పక్క అవుతాడు, విసినకర్ర అవుతాడు, ఆసనం అవుతాడు, ఏదైనా అవుతాడు ఆయన, అన్నీ ఈయనే కనుక అలా వచ్చి కప్పాట. కానీ యమున మాత్రం బాగా పొంగి 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 పీకల దాకా వచ్చేస్తోంది. అప్పటికి అందులో ఉన్నటువంటి బిడ్డకు అర్థమైంది యమున ఎందుకు పొంగుతోంది అని. దారిస్తోంది కానీ పొంగుతోంది ఎందుకు అంటే కృష్ణుణ్ణి స్పృశించాలని. అందుకని ఒక కాలు బయట పెట్టేటప్పటికల్లా యమునా నదికి పాదం తగిలి నీ పాదస్పర్శత సోకింది అని సంతోషంగా తగ్గిందట. అందుకే ఈ యమునా నదిని దాటుతున్న నందుడి చిత్రం వేసినప్పుడు కృష్ణుడి కాలు ఒకటి బయటకున్నట్టు ఉంటుంది ఎవరు వేసినా. ఈ ప్రాంతాన్ని ఇప్పుడు కోయిలే అన్న పేరుతో పిలుస్తారు. కోయిలే
అంటే బిడ్డ పడిపోతున్నాడు కోయిలే అని అరిచాట ఆయన. ఎవరో ఒకళ్ళు తీసుకోండి బిడ్డని, బిడ్డ బతకాలి, నేనేమైపోయినా పర్వాలేదు అన్నట్టు అరిచాడట నందుడు. కోయిలే అనే ప్రదేశం ఉంది అక్కడ, యమునా నదిని నందుడు దాటినటువంటి ప్రదేశం. అది దాటిన తర్వాత తీసుకుని వెళ్ళి అక్కడ అందరూ అలాగే మత్తు నిద్రలో పడిపోయి ఉన్నారు. ఈ యశోద పక్కలో ఈ బిడ్డను పడుకోబెట్టి అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లని ఎత్తుకుని తీసుకుని వచ్చి ఇక్కడ పడుకోబెడతాడు. ఇక్కడ పడుకోబెట్టంగానే ఆ పిల్ల కెబుమని ఏడ్చింది. కెబుమని ఏడ్చేటప్పటికి అప్పటిదాకా పడుకున్నటువంటి ఈ చెరసాల కాపలాదారులంతా లేచారు. అన్ని తాళాలు ఉన్నాయి, ఉన్నట్టున్నాయి. ఇది సమయం కాదు. 8వ నెలలో ప్రసవం అవడం అనేది సహజం కాదు. 8వ నెలలో పుట్టినటువంటి బిడ్డ బతకరు కదమ్మా. ఇంకా 7వ నెలలో పుట్టిన వాళ్ళన్నా బతుకుతారు, కానీ ఇంక్యుబేటర్లో పెడితే 8వ నెలలో పుట్టిన వాళ్ళు బతకడం అపురూపం. ఇది కాదే, ఎందుకు ఇట్లా అయిందని కంగారు పడుతూ వచ్చాడు కంసుడు. వస్తే ఇక్కడ ఆడపిల్ల. సరే యథాప్రకారం చంపడానికి ప్రయత్నం చేశాడు. చేస్తే ఆ పిల్ల పైకి ఎగిరింది. ఈ లోపల యశోద వీడు అల్లుడు కాదు, మేనల్లుడు కాదు, ఇది కోడలు అని బతిమాలుతుంది. ఆడపిల్ల కదా, నీకు 8వ నా కొడుకు అయితే కదా నిన్ను చంపుతాడని భయం, ఆడపిల్ల ఏం చంపుతుంది, వద్దు అని చెప్పి బతిమాలింది. అంటే దేవకికి తెలుసు తన కూతురు కాదని. అయినా సరే ఎవరి కూతురు అయితే ఏంటి, మాతృహృదయానికి ఎవరి పిల్ల అయితే ఏం, తల్లితనం లోపల ఉంటే అంతే కదమ్మా. అంచేత వద్దని బతిమాలుతుంది. వాడు ఆడపిల్ల ఏమిటి మగపిల్ల ఏమిటి అసలు ఇదేదో అన్నాడు. ఇలా వాడు ఎంత క్రూరంగా చంపేవాడంటే బిడ్డల్ని ఇలా పైకేసి బిడ్డని కింద కత్తి పెట్టేవాడు. ఆ బిడ్డ కత్తి మీద పడి చనిపోవాలి. ఇది అందరి బిడ్డల్ని వాడు చంపిన పద్ధతి. ఈ పిల్లను కూడా అలా పైకి ఎగరేశాడు. ఎగిరింది అక్కడే ఉంది, కిందకి రాలా. అది నిన్ను చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడులే, నువ్వు నన్ను చంపలేవు అని చెప్పి అంతర్ధానం అయిపోతుంది. ఇది ఆనాటి సంఘటన, కృష్ణాష్టమి నాడు. ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని ఈ మధ్యకాలంలో ఒక పోస్ట్ చూశానమ్మా, చాలా బాధేసింది నాకు. ఏమంటే ఎంత మేల్ చావనిస్టిక్ సొసైటీ మనది. కృష్ణుడు పుట్టినరోజు గురించి చెప్పారే తప్ప ఈ మాయ, యోగమాయ పుట్టిన దాని గురించి ఎవరు మాట్లాడలేదు, దాన్ని చంపిన దాని గురించి ఎవరు మాట్లాడలేదు అని చెప్పి ఒక పోస్ట్ పెట్టారు. నాకు చాలా బాధ అనిపించింది. ప్రతిదానిని మనం ఇలా కూడా చూడగలమా అని. యోగమాయ గురించి మాట్లాడలే ఉంది, మేమిద్దరం ఒకటే అని చెప్పిందిగా యోగమాయ. కృష్ణుడు పుట్టాడు అన్నప్పుడు యోగమాయ లేకపోవడం ఏమిటి? దాన్ని చెప్తారు, ఇక నుంచి నువ్వు కాత్యాయని అన్న పేరుతో ఇక్కడుండి అందరి చేత ఆరాధించబడతావని కృష్ణుడు చెప్పాడు. గోపికలందరూ కాత్యాయని వ్రతమే చేశారు. అది పుస్తకాలు చదవం కదా, పుస్తకాలు చదవకుండా అక్కడ హియర్సే అంటారే, వినికిడి పట్టుకుని మాట్లాడేటటువంటి మాటలు. అక్కడేమీ ఆ బిడ్డ చనిపోలేదు. దాన్ని మనం కృష్ణాష్టమిని కృష్ణుడు పుట్టిన రోజుగా కాక యోగమాయని చంపిన రోజుగా మనం భావించాలి అని చెప్పిన దానికి మనం దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలో చూడండి. యోగమాయ ఏం చనిపోలేదు, ఆవిడ అంతరిక్షానికి ఎగిరింది, వెళ్ళి అక్కడ ఉంది, వాళ్ళందరి చేత పూజించబడింది. కృష్ణ సోదరి ఆవిడ, కృష్ణ సోదరిగా ఆవిడికి కూడా ప్రాధాన్యం ఉంది, లేకపోవడమేం లేదు. ఆవిడకున్న నామాల్లో కృష్ణ సోదరిని కూడా ఉంటుంది. ఇంకా గట్టిగా చెప్పుకోవాలంటే చేతైతే చెయ్యండి, ఇలా బాధపడే కన్నా ఈనాడు యోగమాయ ఆవిర్భవించిన రోజు అని చెప్పి పండగ చేసుకోండి. ఎవరన్నా వద్దన్నారా? కృష్ణాష్టమి రోజేనా? అదే కదా, ఇద్దరు జన్మించింది ఒక రోజు. అవునమ్మా. అది అలాగా చాలా అద్భుతాలు జరిగినటువంటి అద్భుతావహమైనటువంటి జన్మ శ్రీకృష్ణుడిది. అంటే పుట్టంగానే తన విష్ణుమూర్తి యొక్క రూపాన్ని చూపించి తల్లిదండ్రులకి వారు ఆచరించవలసిన కర్తవ్యాన్ని నిర్దేశించినటువంటిది. అలా కర్తవ్య నిర్దేశం తల్లిదండ్రులకు చేయడమే కాదు, జీవితం అంతా కూడా కర్తవ్య పాలనకే పూర్తిగా ఆయన అంకితం చేసినట్టుగా కృష్ణుడి జీవితం చూస్తే తెలుస్తుంది మనకి. ఓకే, అంటే అసలు ఇప్పుడు కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చాలా మంది జరుపుకుంటూ ఉంటారు. అవునమ్మా. అసలు జరుపుకునేటప్పుడు అసలు ఏం చేయాలంటారమ్మా ఆ రోజు? నిజానికి కృష్ణాష్టమిని ఒక వ్రతంగా జరుపుకునే పద్ధతి ఉంది. ఆ కృష్ణాష్టమి వ్రతం జరుపుకునే వాళ్ళు కృష్ణాష్టమి ఏ రోజు రాత్రి అష్టమి ఉంటుందో ఆనాడు ఉదయం నుంచి ఉపవాసం ఉంటారు. ఎందుకంటే ఏ స్త్రీ అయినా
ప్రసవానికి వెళ్ళబోయే ముందు భోజనం చేయదు. అవునమ్మా. కడుపు ఖాళీగా ఉంటేనే తేలిగ్గా అవుతుంది, నొప్పులు బాగా వస్తాయని. అందుకని ఎవరికి వాళ్ళు తమని తాము దేవకిగా భావించుకుని ఉదయం నుంచి రాత్రి రాబోయే ప్రసవం కోసం ఎదురు చూస్తున్నారు. ఆడ మగ సంబంధం లేదు ఇక్కడ. మళ్ళీ మగవాళ్ళు కూడా అందరూ ఉపవాసం ఉంటారమ్మా. ఉండొచ్చు కదా, ఉంటారు. ఉండకపోతే తప్పే తప్ప ఉండొచ్చు అని ఏం కన్సెషన్ కాదు, ఉండాలి. మానేశారు తప్ప మనం ఏం చేస్తాం? అయ్యో కృష్ణుడు వాళ్ళకి దేవుడు కాదా? కృష్ణాష్టం వాళ్ళు చేసుకోరా? ఆడవాళ్లే పరిమితమా? కాదు, అందరూ అలా ఉండి సరే ఏ పండగ చేసుకున్నా మనం ఇల్లు కడుక్కోవడం శుభ్రంగా చేసుకోవడం చేస్తారు. తమిళ ప్రాంతంలో ఒక అలవాటు ఉంది. ఏమిటంటే మనం మామూలుగా ఇల్లు కడుక్కుని ముగ్గులు వేసుకుంటే వాళ్ళు మాత్రం కృష్ణుడి పాదాలు వేస్తారు. గుమ్మంలో నుంచి లోపలికి మందిరం దాకా వచ్చేటట్టుగా కృష్ణుడి పాదాలు వేయడం అక్కడ అలవాటు. ఎవరి అలవాటు వాళ్ళది, ఎవరిష్టం వాళ్ళది. ఒక అందమైన అలవాటేగా, మనం ఆనందం చూద్దాం, బాగా ఉందని సంతోషిద్దాం. ఇప్పుడు మన దగ్గర కూడా చాలా మంది అలా జరుపుకుంటున్నారు. అదేమ్మా, ఎక్కడైనా ఒకటి బాగుందనిపిస్తే మనం అనుసరిస్తాం. తెలుగు వాళ్ళకున్న గుణం ఏమిటంటే ఇతరులు ఏదైనా బాగా చేస్తే అనుసరిస్తాం, మనకు మంచిదైనా వదిలేస్తాం. రెండూ ఉన్నాయి. మంచిదే, అనుసరించడంలో తప్పేం లేదు. రోజంతా ఇలా ఉపవాసం ఉన్నాక ఈ సమయంలో కృష్ణుడినో తలుచుకుంటూనో కృష్ణనామమో లేకపోతే విష్ణు సహస్రనామమో ఏదో చేసుకుంటూ పిండి వంటలు చేస్తారు. కృష్ణుడు బాలకృష్ణుడుగానే మనకి చాలా ఇష్టం. గోపీకృష్ణుడు పార్థసారథో అన్న దానికన్నా. అందువల్ల కృష్ణుడంటే ఒక విగ్రహంలో ఉన్నాడా? అందరి పిల్లల్లో లేడు. పిల్లలందరూ కృష్ణుడు రూపాలే కదా. అందుకని ఆ పిల్లలకందరికీ సాయంకాలం పూజ చేశాక ఈ చేసిన పిండి వంటలన్నీ పిల్లలకి పెడతారు. రకరకాల పిండి వంటలు పిల్లలు తినేవి, పాలకాయలు, కజ్జికాయలు, చేగోడీలు, ఇలాంటివి అన్నమాట. ప్రత్యేకించి ఇదే పిండి వంట చేయాలి అన్న నియమం ఏమీ లేదు. పిల్లలు తినేవి బాగా. కొన్ని పెద్దవాళ్ళు తినేవి ఉంటాయి కదా, హల్వాలు లాంటివి అనుకో. పిల్లలు ఏం తింటారమ్మా? వాళ్ళ కరకరలాడుతూ కొరికేటటువంటివి, ఇక్కడి నుంచి పట్టికెళ్ళు ఆడుకుంటూ మధ్యలో తినేవి, చేతికి అంటనివి వాళ్ళకి కావాలి. అవునమ్మా, పిల్లలు తినేవి అవే కదా. అట్లాంటివి చేసి పిల్లలకి అందరికీ పెట్టడం, ఇంకా పూజలు భజనలు ఇవన్నీ చేస్తూ రాత్రి 12 గంటలు అయ్యే వరకు పూజలు చేస్తా. దానికన్నా ముందు పూజ మొదలుపెట్టి పూజ చేసి 12 అవగానే కృష్ణుడు ఆవిర్భవించాడు అని చెప్పి ఉయ్యాల్లో వేసి ఊపుతారు. ఇంకా సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు చంద్రుడికి అర్ఘ్యం ఇస్తారు. కృష్ణుడు పుట్టాడు అనగానే అయిన తర్వాత కొంతమంది పడుకుంటారు. ఉండలేని వాళ్ళు, లేని వాళ్ళు కొనసాగిస్తారు భజనలు పూజలు అవి. మర్నాడు ఉదయం మామూలుగా కాలకృత్యాలు అవన్నీ అయిన తర్వాత స్నానం చేసి మళ్ళీ పూజ చేసుకుని అప్పుడు చేసినటువంటి వంటని దేవుడికి నివేదన చేసి ఊళ్ళో వాళ్ళకి పెట్టి అందరికీ పెట్టి తర్వాత తింటారు. అయితే ఈ సమయంలో సరిగ్గా కృష్ణుడు పుట్టంగానే చేసేది ఏమిటి అంటే, పుట్టాడు అనక 12 గంటలకి వెన్న, తేనె, పాలు, పెరుగు ఇవి నివేదన చేస్తారు. దొరికితే ఆవువే ఇవన్నీ. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు వెన్న, ఆవు నెయ్యి ఇవన్నీ నివేదన చేస్తారు. కండ చక్కెర, మామూలు పంచదార కాదు, కండ చక్కెర చేస్తారు. అంటే పటికి బెల్లం దంచి చేసినటువంటిది. అటువంటిది ఇది నివేదన చేయడంతో పాటుగా ఈనాడు చేసే ప్రత్యేకమైన నివేదన ఏమిటంటే కాయం. కాయం అంటే బాలెంతలకు పెడతారు కదమ్మా, కట్టెకారం కాయం అంటారు. అంటే ప్రసవం అయిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయికి వాతం కమ్మకుండా పాలు బాగా పడుతూ శరీరం ఆరోగ్యంగా ఉండడానికి సొంఠి మొదలైనటువంటి దినుసులతో తయారు చేసిన పొడి ఉంటుంది. దాన్ని కట్టెకారం లేక కాయం అంటారు. బాలింతలకి తప్పకుండా పెడతారు, చాలా వేడి చేస్తుంది అది. అందుకని ఏం చేస్తారు, దాన్ని నేతిలోను బెల్లం వేసి నీటితో కలిపి పెడతారు. బాగా రుచికరంగా, ఘాటుగా రుచికరంగా బాగుంటుంది. ఎప్పుడైనా అవకాశం దొరికితే వదలకండి, తినండి, చాలా రుచిగా ఉంటుంది. చక్కగా ఆ కాయం నివేదన చేసి పెడతారు. ఎందుకంటే అందరూ ఎవరికి వాళ్ళు దేవకీదేవిగా భావించుకున్నారు గనక మరి ప్రసవం అయిపోయిన తర్వాత బాల్యంత లక్షణాలు ఉండాలిగా. అందుకని వాటి కోసం కాయం నివేదన చేయడం ఉంటుంది. ఉయ్యాల్లో వేసి ఊపుతారు. ఆ మర్నాడు భోజనాలు అయిన తర్వాత ఇంకా కృష్ణలీలలన్నీ ప్రదర్శించుకుంటూ ఉట్టి కొట్టడాలు అలాంటివన్నీ ఆ మర్నాడు చేస్తారు.
ఈ ప్రాసెస్లో తులసి మాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది కదమ్మా? ఎందుకనమ్మా, మొత్తం అంతా ఉంటుందమ్మా. వైష్ణవ సంప్రదాయంలో తులసికి తులసిమాలకి చెప్పలేనంత ప్రాధాన్యం ఉంది. అమ్మ, కృష్ణాష్టమి రాబోతోంది. ఆ రోజున ఇంట్లో అంటే ఆలయానికి వెళ్ళలేని వారు ఇంట్లో ఎటువంటి విధానాన్ని ఆచరించవచ్చో వివరించండి. అంటే ఖచ్చితంగా కృష్ణాష్టమి చేయాలంటాం. చేయాలి కదా మరి. చిన్ని కన్నయ్య ఆయన దేవుడిగా భావించాం, మన ఇంట్లో పిల్లాడిగా భావిస్తుంటాం కదా. ఎస్, కృష్ణాష్టమి నాకు ఇష్టమైన పండుగ. ఓ, సూపర్ అంటే సూపర్. మేమేం చేసేవాళ్ళని తెలిసిన, పూర్వము కృష్ణుడిని ఉయ్యాల, పెద్ద ఉయ్యాల వేసేసి పట్టు అంతా పరిచి కృష్ణుడిని పెట్టి ఉయ్యాలలు ఊపి పాటలు పాడి అందరిని. ఇప్పుడు మా పెళ్ళైన తర్వాత కూడా ఇక్కడ తార్నాకకు వచ్చిన తర్వాత కూడా గత 30-40 ఏళ్ల నుంచి కృష్ణాష్టమి వేడుక అద్భుతంగా చేస్తాను. ఇంట్లోనామా? ఇంట్లోనే, మా ఇంట్లో చేస్తాం. కాలనీలో పార్కులో కూడా చెట్లకు ఉయ్యాలలేసి మైకులు పెట్టుకొని పాటలు పాడి 15 నిమిషాల పాట ఉంది. కస్తూరి రంగరంగా కావేటి రంగరంగా శ్రీరంగ రంగరంగా ఆదివారము పూటను శ్రావణ మాసమున జన్మించెను తలతోను జననమైతే తనకు బహుమోసమ్ము వచ్చుననుచు ఎదురు కాళ్లను బుట్టెను 7 దాతుల తాజంపెను. అలాగా పెద్ద పాట 15-20 నిమిషాల పాట. మా అమ్మమ్మ పాడేది, మా అమ్మ పాడేది, నేను పాడాను. తర్వాత మా తరం వాళ్ళందరికీ చెప్పారు. ఇది వినాలి లేదంటే పాడాలమ్మా ఆ రోజున ఖచ్చితంగా? మా పాట పాడుకుంటూ ఉయ్యాలో వేసడం, లేదంటే త్యాగరాజ గానసభలో ఇంకో చోట పిల్లలందరికీ కృష్ణుడి వేషాలు వేసడం, రాధికల వేషాలు, గోపికల వేషాలు వేసడం, కృష్ణుడి వేషాలు వేసడం చేయించాం చాలా ఏళ్ళు. మళ్ళీ ఇక్కడ కాలనీలో మా ఇంట్లో కూడా 2 రోజులు చేస్తారు. వైష్ణవ సాంప్రదాయం ఒకటి, వైదిక సాంప్రదాయం ఒకటి, 2 చేస్తారు. అంటే శ్రీ వైష్ణవులు ఏం చేస్తారంటే ఆ నక్షత్రం రోజు మాత్రమే చేస్తారు. మిగతా వాళ్ళమందరం మనం ఏదైనా పర్వాలేదు చేస్తుంటాం. కృష్ణ అష్టమి రోజు మనం చేసేస్తాం. అష్టమి రోజు ఆ నక్షత్రం వస్తేనే చేస్తారు శ్రీ వైష్ణవ. హరే రామ హరే కృష్ణ వాళ్ళంతా ఆ నక్షత్రం ఉండాలి కంపల్సరీ. వాళ్ళు ఉంటేనే నక్షత్రం రోజే చేస్తారనమాట. అయితే ఏంటి, ఇప్పుడు మేము చాలా 45 ఏళ్ల నుంచి చేసేది ఏంటో తెలుసా? అబ్బో, నేను కూడా అమ్మవారు వేషం గాగ్రా వేసేసుకొని ఓణి వేసేసుకొని చక్కగా రాధమ్మలాగా తయారైపోతుంది. మంచిగా అమ్మవారు ఎవరిలా రెడీ అవుతున్నారు? యశోద అంటారు. లావ్ పర్సనాలిటీ కాబట్టి అందమైన అమ్మాయి అన్నారు కదా నన్ను. చిన్నపిల్లలంతా ఏమైపోవాలి? చిన్నపిల్లలందరికీ కృష్ణుడి వేషం వేస్తాం. అందమైన అమ్మాయిలను గోపికల వేషం వేస్తాం. బాబ్డ్ హెయిర్ ఉన్న వాళ్లకు కృష్ణుడి వేషం వేస్తాం. వేసి నెమలి పించాలు పెట్టేసి అందరం ఏ వయసులో ఉన్న వాళ్ళంతా కంపల్సరీ డ్రెస్, ఫ్యాన్సీ డ్రెస్తో రావాల్సిందే. అంటే వాళ్ళు ఏదో ఒక రకంగా కృష్ణుడి వేషమన్నా వేసుకోవచ్చు, గోపిక వేషమైనా వేసుకో, తల్లుల వేషమన్నా వేసుకోవచ్చు. అందరం ఉయ్యాలో చిన్న పిల్లల కృష్ణుడిని పడుకోబెట్టి మంచిగా ఉయ్యాలో లూపిస్తాం. అందులో మా అందరి డ్రెస్సులో ఎవరైతే యాక్టివ్గా, ఎవరైతే అందంగా డెకరేషన్ వేస్తారో వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్. తెలిసి ప్రతిసారి మీరే కొట్టేస్తున్నారు ప్రైజ్. లేదు, అమ్మాయిలు చాలా చక్కగా తయారై వస్తారు, పోటీలు పడి తయారై వచ్చేస్తారు. ఒక్కొక్క రకంగా తయారు. ఆ రోజు ఇక్కడ నుంచి కింది గుమ్మం దాకా బాధాలను వేస్తాము. కృష్ణుడు మన ఇంట్లోకి వచ్చాడు. అలా నేను చేసుకుంటూ ఎందుకింత ఇష్టంగా చేస్తాను, చాలా ఇష్టమేమో అనుకున్నాను. అదే నక్షత్రం రోజు నాకు మనమడు పుట్టాడు నాన్న. 2 years క్రితము వాడు మనమడు పుడితే చిన్న పాపకి మనమడు పుట్టాడు. సేమ్ నక్షత్రంలో ఆ రోజు మా ఇంట్లో ఉయ్యాలలు కూడా ఊపినప్పుడు కూడా నాకు ఎవరు చెప్పలేదు మా అమ్మాయికి పెయిన్స్ వస్తున్నాయని. అంటే వాళ్ళ ఇంట్లో డెలివరీ చేసుకున్నారు, అత్తగారింట్లో. అయితే హైటెక్ సిటీలో చేసుకున్నారు. తార్నాకర్ నువ్వు రానివ్వలేదు, నేను బాధపడతానని. నాకు అమ్మాయి బాధపడుతుంటే పెయిన్స్ వస్తుంటే నేను ఏడుస్తానని నన్ను తీసుకెళ్ళలే. ఎంత ఆలోచించింది అని నన్ను ఇంట్లో కూర్చుని పెట్టేసి నన్ను ఇంట్లో ఉంచి అక్కడ అన్నీ బాధపడుతున్నారంట, పెయిన్స్ వస్తున్నాయట, ఉమ్మినీరంతా పోయిందట. మేము ఇక్కడ ఉయ్యాలూపి మంచిగా ఆడుతూ పాడుతూ డ్యాన్స్ చేస్తున్నాము. అన్ని పులిహోరలన్నీ 9 రకాలైన పులిహోరలు చేస్తాను. చేసి అందరికీ పులిహోరలు పెట్టేస్తాను. దద్దోజనము, పులిహోర, స్వీట్లు అన్నీ పెట్టి పంచుకొని అందరం సాయంకాలం అవన్నీ తినేసి వెళ్ళిపోతారు. కానీ మనముడు సేమ్ నక్షత్రం రోజు మరునాడు ఆ రాత్రి టైంలో పుట్టాడు. సేమ్ నక్షత్రంలో అనుకున్న, కృష్ణ నువ్వు మా ఇంట్లో పుట్టావు నాన్న, ఇన్నేళ్ళు నేను
ఎంతో ప్రేమగా చేశాను. అలాగా మనం ఏం చేసినా విశ్వం మళ్ళీ మనకు రిటర్న్ ఇస్తుందని నా అనుభవంగా చెప్తున్నాను. అయితే ఏంటంటే ఆ రోజు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటమ్మా? ఏదైనా భార్యాభర్తలకు భార్య ఉంటుంది, నేను మా ఆయనకు చేసిన, నా పిల్లలకు చేసిన అంటుంది కదా. ఎప్పుడైతే ఆ పదము నీవు ఉపయోగిస్తావో అందులో ఉండే పాపం నీకు అంటుకుంటుంది. మనం చేసే పనిలో పుణ్యము పాపము రెండూ ఉంటాయి. ఈ కృష్ణుడు నాకు ఇచ్చిన బాధ్యతలు చేస్తున్నాను అనుకొని చేస్తే ఆ పాపం నీకు అంటుకోదు. ఏ ముసలోళ్ళకు సేవ చేసినా, ఒక గుడి కడతాడు ఒక ఆయన, నేనే గుడి కట్టానని 100 మందికి 1000 మందికి 1,00,000 మంది చెప్పుకుంటాడు. ఆ గుడి కట్టేటప్పుడు పుణ్యము పాపము రెండూ ఉంటాయి ప్రతి దాంట్లో. కాబట్టి ఆ పాపం అంతా వీళ్ళకి వస్తుంది. గుడి ట్రస్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో నేను గుడి కట్టాను అన్న వాళ్ళకి వస్తుంది. అలా అనకూడదు, ఎప్పుడైనా అనకూడదు. అదే భగవద్గీతలో మనకు చెప్పింది, కృష్ణార్పణం అనాలి. మనం వండేటప్పుడు కూడా, అన్నం వండేటప్పుడు కూడా ఏవో బ్యాడ్గా థింక్ చేస్తూ వీళ్ళకి నేను చేసి పెట్టాలని అన్నీ నేనే చేయాలి. ఎందుకంటే ఫిజికల్గా బలహీనులమైనప్పుడు థాట్ ఫీలింగ్ కూడా మనకు తెలియకుండా కూడా మనకు వచ్చేస్తుంది. అంటే దాంట్లో నెగిటివ్ ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది. అప్పుడు దేవుడికి ఆరగింపు పెట్టి కృష్ణార్పణం తినమని అన్నారు. అందుకే ఆ దోషం తొలగిపోవడానికి. కాబట్టి మనం ఏం చేసినా ఈ భగవద్గీతలో కృష్ణార్పణం అని చేసినప్పుడు అది విశ్వం తీసేసుకొని పుణ్యం మాత్రమే నీకు వస్తుంది. చాలా గొప్ప సత్యం నాన్న అది. తర్వాత విశ్వ ప్రేమ మురళి వాయిస్తూ అందరినీ మైమరపించేశాడు. అంటే లా ఆఫ్ వైబ్రేషన్ ద్వారా అందరిలో ఒక లయ ఉంటుంది. ఆ లయలో ఏమవుతుందంటే నిత్య జీవితంలో మన చక్రాలన్నీ క్లోజ్ అయిపోయి ఉంటాయి. ఆయన ఎప్పుడైతే మురళిని వాయించాడో మనలో ప్రేమతత్వం ఉల్లుబికి వస్తుంది. అందుకే అందరూ కాంతలు ఆయన చుట్టూ పరిగెత్తుకుంటూ పోయారు. అన్ని 1000 మంది భార్యలు అని అంటారు. భార్యలు అని కాదు, అక్కడ ప్రేమించే వ్యక్తి చుట్టూ, మనం ప్రేమించినా మన చుట్టూ మనుషులు ఉంటారు నాన్న. అది ప్రేమకు సంబంధించినటువంటి అంశం. నువ్వు చిన్న పెద్ద వయసులో ఉన్నావా అని కాదు అక్కడ. కానీ మనకు చెప్పిన కథలు ఎలా ఉన్నాయంటే కన్నెపిల్లలు ఆయన చుట్టూ చేరారు అని. దట్ ఈజ్ రాంగ్. అయితే ఏంటంటే పశువులు, ఆవులు కూడా చేరాయి ఆయన దగ్గరికి, పెద్ద వాళ్ళు కూడా వెళ్ళి ఉంటారు. అవన్నీ కథల్లో ఉంటాయి, కానీ కొన్ని మాత్రమే మనకు చూపించినటువంటి దర్శనం కలిగించినటువంటి అంశాలు, దృశ్యమానంగా చూపించిన కొన్ని అంశాలు. కానీ ఆయన విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గాలిలో ఉండే తేమ ఆయన, గాలిలో ఉన్నటువంటి ప్రేమ ఆయన, విశ్వంలో ఉన్నటువంటి గ్రీనరీ కృష్ణుడు, ప్రతిదీ కృష్ణుడే. ఆయన చెప్పింది ఏంటిది, నీవుగా ఆలోచించి వేరే థాట్ నువ్వు చెయ్యకు. స్వీయ నిర్ణయ శక్తి. విశ్వం మొత్తం ఒకటి, చిన్న జీవుల దగ్గర నుంచి పెద్ద జీవుల దాకా. అంటే పులులు, సింహాలు, నెమళ్ళు, ఇవన్నీ కూడా ఆయన వినాయకుడికి ఎలక ఎందుకు పెట్టారు? మనలాంటి వాళ్ళు ఆ చిన్న జీవిగా చూడొద్దని. కాబట్టి ఇవన్నీ ఏంటంటే మిగతా జీవులకు మనకు అన్యోన్యత సంబంధం ఉంది. లా ఆఫ్ వన్నెస్. ఈ విశ్వం మొత్తం నేనున్నాను, మీలో ఉన్నది కూడా నేనే, చిన్న ఎనర్జీ నేను పెద్ద ఎనర్జీ అని. విశ్వరూప సందర్శన చూపించినప్పుడు ఆయన చెబుతాడు, ఈ కొండలు నేను, ఈ గుట్టలు నేను, ఈ సముద్రాలు నేను, ఈ విశ్వవ్యాప్తమైనటువంటి గాలిని నేను, ప్రతిదీ నేనని విశ్వం మొత్తం చూపించినప్పుడు మనం అనుకుంటాం, అబ్బో ఇంతనా, కోపం నేనే అంటాడు, ప్రేమ నేనే అంటాడు, జ్ఞానం నేనే అంటాడు, విషం నేనే అంటాడు, పాము నేనే అంటాడు, ప్రతిదానిలో నేనున్నాను అన్నప్పుడు విశ్వము అంతే. విశ్వంలో వ్యాపించి ఉన్నటువంటి గాలి అంటే విశ్వం విష్ణు షట్స్కారో భూత భవ్య ప్రభు భూతకురు భూతాత్మ భూత భావన భూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి. అలా విశ్వవ్యాప్తమైనటువంటి మన కృష్ణ ప్రేమలో మనం కూడా తరిద్దాము, ఆనందిద్దాము. ఉట్టికొట్టే ఫంక్షన్ ఉంది, అప్పుడేం చేస్తారు, జోక్స్ చెప్తూ పోతుంటారు, అది కొడుతుంది. కులాలు మతాలు ఏవీ లేకుండా అందరము ఒకటే చేస్తాము. కాబట్టి కృష్ణాష్టమి అనేది అందరము ఆనందంగా సంతోషంగా జరుపుకునే పండుగ. దాంట్లో శొంఠి చక్కెర కంపల్సరీ తింటారు ఆ రోజు, అదొక ప్రసాదం. ఎందుకంటే అప్పుడంతా వర్షాలు పడుతూ పోతుంటుంది, మన మణిపూర చక్రం ఏదైతే క్లోజ్ అయిపోతుందో, చల్లదనానికి వాతతత్వం పెరుగుతుందో, శొంఠి చక్కెర వేసుకున్నప్పుడు అగ్నితత్వం మనలో పెరిగి ప్రేమతత్వానికి, ధ్యానతత్వానికి, ధైర్యతత్వానికి మనలో ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. జీర్ణశక్తి తరిగిపోకుండా బాగవుతుంది. కాబట్టి కృష్ణాష్టమి రోజు ఖచ్చితంగా శొంఠి పొడిలో చక్కెర వేసుకొని దేవుడికి ఆరగింపు పెట్టండి, మీరు తినండి. ఆ రోజు వెన్న కూడా తింటాము, వెన్న దొంగ అని. ఆ వెన్న అంటే సుకుమారంగా ఉంటుంది,
అన్నిటికంటే సుకుమారంగా ఉండేది వెన్నలాగా మాట్లాడాలి, వెన్నలాగా ప్రేమించాలి అని దాని అంతరార్థం. అమ్మ, కొంతమంది ఇళ్లలోకి వెళ్తే అసలు ఉండాలని కూడా అనిపించదు. అంటే చూడడానికే చాలా అశుభ్రంగా, ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి అనిపించవు. ఎప్పుడు వెళ్ళిపోదామా ఇక్కడ నుంచి అనే అంత గలీజ్గా ఉంటాయి కొన్ని కొన్ని ఇల్లులు. అయితే ఇలా ఉన్నప్పుడు పెద్దవాళ్ళు అంటారు, దరిద్రం ఉంది వాళ్ళ ఇంట్లో, అసలు లక్ష్మీదేవి ఉండదు ఇట్లాంటి కాడ, అలక్ష్మి ఉంటుంది అని చెప్పి. అంటే అలక్ష్మి ఉంది అని చెప్పడానికి ఒక అపరిశుభ్రమే కాదు, కొన్ని కొన్ని సంకేతాల రూపంలో కూడా మనకి ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది అంటారు కదా. ఏంటి ఆ సంకేతాలు? ఒకవేళ అలా ఉంది అని అంటే, ఆ సంకేతాలు కూడా ఉన్నాయి అని అంటే, ఆవిడని బయటికి పంపిస్తే గానీ ఆ లక్ష్మీ అమ్మవారు లోపలికి రాదు. అలా ఈవిడిని బయటికి పంపించి ఆవిడ లోపలికి రావాలంటే ఏదైనా స్తోత్రం గానీ మంత్రం గానీ ఉంటే? స్తోత్రం గానీ మంత్రం గానీ వాళ్ళ బుద్ధి సరిగ్గా ఉండాలంతే. అంతే అంటారా? ఫస్ట్ బుద్ధి. స్తోత్రాలు మంత్రాలు రావాలన్నా కూడా బుద్ధి మారాలి. ఎప్పుడైతే మనిషిలో తనలో ఆలోచన, ఎందుకు ఒక ఇల్లు అనేది ఇలాగే ఉంటుందా, నేను నా విద్యుక్త ధర్మాన్ని చేసుకుంటున్నానా, చెప్పులు వేసుకున్నాను, దాని మీద ఒక కృతజ్ఞత భావం లేదు, విసిరి పడేశాను, టవల్ పెట్టి తుడుచుకున్నాను, ఎంత గలీజుగా పడేశాను, దానికి ఒక కృతజ్ఞత. అన్నం తిన్నాను, కంచంలో నేను పెద్దవాడిని, నేను పడేశాను. నువ్వు ఎట్లా పడేస్తావు నీ పిల్లలు కూడా అట్లే పడేస్తారు కదా. నువ్వు తల్లివి నువ్వు ఎట్లా పడేస్తావు నీ పిల్లలు కూడా అట్లే పడేస్తారు కదా. నువ్వు శుభ్రంగా ఉంటే అమ్మ శుభ్రం చేస్తుందని చెయ్యరు కదా పిల్లలు కదా. అవునమ్మా, చేస్తుంది అని కూడా చెయ్యరు, చెయ్యకపోతే ఇక అసలే చెయ్యరు. రెండు ఉన్నాయి అక్కడ, రెండు ఉన్నాయి అక్కడ. కాబట్టి ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకి కృతజ్ఞత లేకుంటే, కృతజ్ఞత అంటే కంచం తినదాని మీద కానీ, చేసుకునే చెంచా మీద కానీ, ఆ ఇల్లు అద్దిల్లు అనుకో, ఎంత గలీజు లేపుతారంటే అంత గలీజుగా ఉంటుంది. ఒక్కనాడు ఇట్లా పాజుట్లు దులుపరు. ఒక బండలకు అయితే వారానికి ఒకనాడు, కిరాయి ఇల్లే కదమ్మా, ఎందుకు వారానికి ఒకనాడు దుడు చాలు పనామంటది. వాళ్ళు మంచిగా వారానికి ఒకనాడు, మీరేమో రోజు దుడిపించమంటారు ఆ పాట. పనులు కూడా రోజు తుడిచిందే తుడమంటావు, పొద్దున్న తుడుస్తా, మధ్యాహ్నం తుడుస్తా, ఇంకా తుడవమంటావు. నాకేమో ఇంత దుమ్మున్నా ఇంత చెత్తున్నా నేను కానీ మా వారు కానీ మా పిల్లలు కానీ అస్సలు ఎక్సెప్ట్ చేయం. ఆ శుభ్రత జీన్స్ నుంచి వచ్చిందేమో మనకు తెలియదు. అంతే. సత్యనారాయణ వ్రతం జరిగిందనుకో, సాయంత్రానికల్లా అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం జరిగిన ఛాయలు ఉండకూడదు మా ఇంట్లో. అంత శుభ్రం మా ఇంట్లో, టోటల్గా అంత శుభ్రం. యుఎస్ నుంచి ఒక హోమం చేశాము మా బావగారింట్లో. యుఎస్ నుంచి పిల్లగాడు వచ్చాడు, కొడుకు, మా బావగారి కొడుకు వచ్చాడు. ఏదో హోమం చేశాము అంతా. ఆ పిల్లగాడు ఇది ఇట్లా ఊడ్చేదానిలాగా మిషన్ ఉంటుంది, ఆ మిషన్ పెట్టి ఇట్లా 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 అంటున్నారు. అందరు ఉన్నారు, ఇంకా ఇంకా అయిపోలేదు, వాక్యూమ్ లాంటిది. ఇంకా అందరు ఉన్నారు, చుట్టాలందరూ కూర్చొని ఉన్నారు. ఆ పిల్లగాడు ఇట్లా ఇట్లా ఇట్లా, ఎందుకురా నాన్న ఊడుస్తున్నావు? నాకు తెలుసు కదా జీన్స్. అందుకు పెద్ద పిన్ని అక్షింతలన్నీ కాళ్ళకు గుచ్చుకుంటున్నాయి, అక్షింతలు అన్ని పుల్లలు కాళ్ళకు గుచ్చుకుంటున్నాయని ఊడ్చేశాడు. కొందరు ఇళ్లల్లో చూస్తాం నాన్న, సంవత్సరం క్రితం పట్టిన తోరణాలు అట్లేగా ఉంటాయి. ఎప్పుడో వాళ్ళు ఎవరో గిఫ్ట్ ఇచ్చి ఉంటారు, దాని నిండా దుమ్ము పేరుకుపోయి ఉంటుంది, అవి అట్లే ఉంటుంది. మంచిగా మేకప్లు చేసుకుంటారే, ఒళ్ళు మేకప్ చేసుకుంటారు, మంచి మంచి చీరలు కట్టుకుంటారు, కమగుముగుముగుములాడే వంటలన్నీ తింటారు. కానీ ఇంట్లో చీపురయ్యరు, ఊడవరు. ఆ జాలాట్లకు పోతే అది ఇంత పాకర బట్టి ఉంటుంది. ఇంటి ముందుకు పోతే రోజు ఊడిచిన ఛాయలు కూడా ఉండవు. ఆ పని మనిషి వస్తుంది, పని చేస్తుంది. కింద తుడిచిన గుడ్డ అదే ఉంటుంది, డైనింగ్ టేబుల్ తుడిచిన గుడ్డ ఒకటే ఉంటుంది, స్టవ్ తుడిచిన గుడ్డ ఒకటే ఉంటుంది. ఎందుకే పని మనిషి అంటే 3 ఏళ్ల నుంచి ఆ పని మనిషే ఉంది. మరి మా ఇంట్లో 2 రోజులు వారం రోజులకు పని మనిషి మానేసింది. ఎందుకు మానేసింది? సిస్టమేటిక్గా కత్తి పెట్టే చోట కత్తే పెట్టాలి, చెంచాలు పెట్టే చోట చెంచాలే పెట్టాలి, గ్లాసులు పెట్టే చోట గ్లాసే పెట్టాలి. ఆ కడిగిన గిన్నెలు మా చెల్లి అత్తగారు వేడి నీళ్ళతో కడిగించేవాళ్ళు తెలుసా. మళ్ళీ మా చెల్లి వచ్చి ఏడుస్తుండే. కానీ ఆవిడ హైజీన్, డాక్టర్స్ వాళ్ళ ఇంట్లో అంతా. ఎవరైతే పని మనుషులు సరిగ్గా కడగరో ఆ కడిగిన గిన్నెల్లో కడిగితే రోగాలు వస్తాయని మళ్ళీ వేడి నీళ్ళతో కడిగించేది. కాబట్టి ఎక్కడ శుభ్రం ఉంటుందో అక్కడనే లక్ష్మీదేవి ఉంటుంది. ఎక్కడ శుభ్రత లేదో అంటే ఆ ఇల్లు శుభ్రతగా లేదంటే వాళ్ళ మనసులు కూడా అంత గలీజ్గా ఉన్నట్టు లెక్క. ఎప్పుడైతే ఇల్లును చూసి ఇల్లాలిని చూడు అంటారు నాన్న,
అంటే ఆ ఇంట్లో మేల్ కానీ ఫీమేల్ కానీ అధికారికంగా ఉన్నవాళ్ళు ఎప్పుడైతే శుభ్రతను పాటిస్తారో అప్పుడు వాళ్ళ ఇంట్లో బుర్ర ఎప్పుడైతే సాఫ్గా పనిచేస్తుందో ఆర్థికంగా లోటు ఉండదు. బుర్ర ఎప్పుడైతే సాఫ్గా పనిచేస్తుందో వాళ్ళ పనులు సక్సెస్ఫుల్గా అవుతాయి. అద్దెంట్లో ఉన్నామని ఇంత గలీజు లేపుకొని ఎవరైనా అద్దె ఇల్లు ఖాళీ చేసిపోతే వాళ్ళ లాట్రిన్లు కిచెన్లు దుబాయ్లో ఖచ్చితంగా మారుస్తారు. ఒక అద్దెకుండి వాళ్ళు వెళ్ళిపోతే బాత్రూమ్ టాయిలెట్ అదే అదే ఉంటుంది కదా, టాయిలెట్ కిచెన్ గట్టు పూర్తిగా తీసేసి మళ్ళీ బండలేసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇక్కడ హైదరాబాద్లో కూడా అట్లా, ఎందుకంటే ఊడవరు తుడవరు కడగరు, అద్దిల్లే కదా అని. వాళ్ళకు జన్మలో కూడా ఈ భూతల్లి ఏం చేస్తుంది, వాళ్ళకి సొంత ఇల్లు ఇవ్వదు. అద్దెలను కూడా నా ఇల్లు అనుకొని చేస్తేనే వాళ్ళకి ఇల్లు వస్తుంది, లేకపోతే ఇల్లు రాదు. ఇంటి రహస్యం ఇదే. మాకు తెలిసిన ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి, అమ్మా నేను మోషన్ రాదు, నాకు డాక్టర్ దగ్గరికి పోయి ఇనిమా తీసుకుంటే కానీ రాదు. వాడు ఒక ఇంజెక్షన్ చేసి నా మూలాధార అది మోషన్ పోయేదానికి ఇంజెక్షన్ ఇచ్చి వెడల్పు చేస్తే కానీ అతనికి మోషన్ రాదు. వారానికి ఒక రోజు తీయించుకోవాలంట దవాఖానకు వచ్చి. ఎక్కడో ఆంధ్రాలో దూరంలో ఉంటాడు ఆయన. ఈ తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనకేమో పక్షవాతం లాగా వచ్చి భూమి మీద నుంచి లేవలేకుండా అక్కడే ఏదో పుండు పడిపోయిందట మోషన్ దగ్గర. అందరికీ ముగ్గురు కొడుకులట, ముగ్గురు కొడుకుకి అట్లనే ఉందట. మీ నాయన ఎట్లుండే అని అడిగిన నేను. ఆయన అంటే డిఎన్ఏ వాళ్ళు వచ్చిందేమో అని చూస్తాను కదా నేను పరీక్ష చేసినప్పుడు అన్ని రకాలైన క్వశ్చన్స్ నేను వేస్తాను. డిఎన్ఏ వల్ల వచ్చిందేమో అని అనుకొని, పోనీ మీ తాతలు ముత్తాతలు వాళ్ళు ఎట్లా ఉన్నారు అని అడిగిన. అంటే దే ఆర్ గుడ్ అన్నాడు. 3 తరాల నుంచి ఇది వస్తుంది, తాత తండ్రి వీళ్ళు, ఈయన పిల్ల, ఈ 3 తరాలే ఇలా వస్తుంది. అంతకుపూర్వం అట్లా లేరు. అంటే పోనీ నేను అనుకున్న డిఎన్ఏలో కూడా వస్తుంది కదా, డిఎన్ఏలో కూడా పాపం వస్తుంది. అద్దె ఇంట్లో ఉంటేనే అట్లాంటివి వస్తాయి, అద్దె ఇంట్లో ఉండి పట్టించుకోకపోతే వస్తాయి, లేకపోతే ఇంకొక రీజన్ ఉంది చెప్తాను. అయితే అతన్ని నేను అడిగిన క్వశ్చన్ ఏమిటిదంటే, పోనీ నాన్న మీ ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చింది మీకు అని అడిగిన. మా ముత్తాత ఒకళ్ళ ఇంట్లో రెంటుకుండి వాళ్ళతోటి కొట్లాడి ఆ ఇల్లు రాయించేసుకున్నాడు మాదని, దౌర్జన్యంగా. అద్దింట్లో ఉండే ఓనర్స్ని సతాయించిన, అద్దింట్లో ఉండి ఓనర్స్ ఇల్లును ఇంత గలీజ్ చేసిన లక్ష్మీ కటాక్షం ఉండదు, సొంత ఇల్లు రాదు. అంటే భూదేవి అనేవి భూచక్రం అంటే మూలాధార చక్రం ఆటోమేటిక్ విశ్వ నియమాలు తెలుసుకుంటే ఎవరు తప్పు చేయరు నాన్న. అవే విశ్వ నియమాలు నేను రీసెర్చ్ చేసింది బంగారు తల్లి. అట్లా వాళ్లకు ఏమైపోయిందంటే, ఎవరైతే ఇంటి ఓనర్ ఎంత కసిగా ఎంత బాధపడుతూ ఏడ్చాడో వాళ్లకు మూలాధార చక్రం క్లోజ్ అయిపోయి మోషన్ రాదు. చూసావా 3 తరాల వరకు. ఏంది నానంటే, మా తాత ఒక ఇల్లు దొబ్బేసిండని చెప్పిండు వాడు. ఇంట్లో కిరాయకుండి ఆ ఇల్లు నాది అనగానే వీళ్ళకు 3 తరాల వరకు మోషన్ రాకుండా అయిపోయింది. అంటే అద్దింట్లో ఉండి ఎవరైతే శుభ్రం చేయరో, దర్వాజాలు ఇరగొట్టి ప్లగ్గులు పీకేసి చాలా గలీజ్ చేసి పెట్టి వెళ్ళేటప్పుడు మొత్తం చెండాలం చేసి పెట్టి వెళ్ళిపోతారు. ఆ ఇంటి ఓనర్ బాగు చేయించుకుంటేందుకు ఎంత బాధపడతాడు, ఎంత బాధ అయితే అతను పడతాడో ఆ భూతల్లి యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇల్లు కట్టడానికి ఓనర్ ఎంతో కష్టపడితే కానీ ఆ ఇల్లు తనది కాదు. అలాంటప్పుడు అద్దెకుండే వాళ్ళు ఇలా చేస్తే వాళ్ళకు మూలాధార చక్రం క్లోజ్ అయిపోతుంది. అద్దె ఇంట్లో ఉండి ఓనర్స్ని సతాయించిన ఆ మూలాధార చక్రం ప్రాబ్లం. బ్యాలెన్స్డ్ మైండ్ రాదు దానివల్ల. ఏమ్మా ఎంత డబ్బు ఉంటే లాభం? ఫైల్స్ ప్రాబ్లమే వచ్చి రోజు బ్లడ్ పడుతుంటే ఏం తింటాడు వాడు? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇల్లు శుభ్రం చేసుకోవడం అనేది. లక్ష్మి అంటే ఏంటి తెలిసిన, చిన్నటి కమలంలో అమ్మవారిని చూపించారు, నీకు లక్ష్మీదేవిని చూపించారు. కమలం నువ్వు ముట్టుకుంటేనే ఇలా పడిపోతుంది కదా, దాంట్లో ఒక మనిషి కూర్చోగలుగుతుందా? కూర్చున్నది అన్నట్టుగా చూపించడంలో ఉద్దేశం ఏంటి? ఇల్లు అనేది కూడా కమలంలాగా శుభ్రంగా ఉన్న ప్లేసుల్లో, నీట్గా ఉన్న ప్లేసుల్లో, ప్రేమగా ఉన్న ప్లేసుల్లోనే ఆమె నివాసం ఏర్పరుచుకుంటుంది. అక్కడి నుంచి దుమ్ము గార్చి డ్రైనేజీలు కారిపోతూ, ఇంకా ఏడుది ఈ రోజుల్లో లాట్రిన్లు బాత్రూమ్లు ఇంట్లోనే ఇంటర్నల్ అటాచ్డ్ బాత్రూమ్లు. ఆ బాత్రూంలోకి పోయి నీళ్లు పోయకుండా వస్తారు, కంపు వాసన ఇల్లంతా నిండిపోతుంటుంది. ఏరా ఎవరు పోయినరా అంటే ఇంట్లో ఎవడో ఓడిపోయింటాడు, ఎవరు చెప్పాడు వాడు నేను నీళ్లు పోయలేదని ఎవరు చెప్పరు.
అట్లాంటిది కిరాయికి ఉండేవాళ్ళు ముగ్గురికి కనుక ఒక బాత్రూమ్ ఉంటే కనుక ఇంకా బాత్రూమ్ని ఎవరికి అడుగుతారు నాన్న, అంత గలీజు ఉంటుంది. కాబట్టి అద్దెకు ఉండే వాళ్ళందరూ చాలా జాగ్రత్త. అలక్ష్మి అంటే ఇదే, ఇంటి ఓనర్ని కష్టపెట్టొద్దు. ఈ భూతల్లి అన్నీ రికార్డ్ చేస్తుంది నీకు, ఇది రికార్డ్ చేసి నీకు అలక్ష్మిని ఇస్తుంది. మనసులో కూడా ఏకాగ్రత, మనసులో కూడా ఒక పద్ధతి ఏర్పడాలంటే మన చుట్టూ ఉండే సరౌండింగ్స్ మంచిగా ఉంటేనే మన మనసు బాగుంటుంది, లేకపోతే మన మనసు బాగుండదు. మనసులో స్థిరత రావాలంటే శుభ్రత చాలా అవసరం. శుభ్రం ఉన్న చోటనే లక్ష్మి ఉంటుంది. అందరు లక్ష్మీనామాలు, లక్ష్మీ పూజలు, ఆ దేవుడు పూజలు మడిగట్టుకుంటారు, ఆ పూజలు ఈ పూజలు చేస్తారు, ఇల్లంతా గలీజ్గా ఉంటుంది. అట్లుండి మళ్ళీ అక్కడ పోయి ఇక్కడ పోయి మాంసం తినేసి వస్తారు, మళ్ళీ ఏదో మంత్రాలు చదువుతూ పోతుంటారు. కాదు, అందుకనే పెద్దవాళ్ళు శుచి శుభ్రత అని అన్నారు. ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడు ఏడవకుండా ఉంటారో, ఆడవాళ్ళు ఇంట్లో గొడవలు పడకుండా ఉంటారో, భార్యాభర్తలు పిల్లలు, అదే అలక్ష్మి నాన్న. అలక్ష్మి అంటే వేరే ఏదో వచ్చి కనిపించదు. కాబట్టి అన్యోన్యత రావాలి కుటుంబంలో అంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇల్లు శుభ్రంగా ఉండాలంటే వాళ్ళ మనసు శుభ్రంగా ఉండాలి, మాట శుభ్రంగా ఉండాలి, బిహేవియర్ శుభ్రంగా ఉండాలి. వాళ్ళు శుభ్రంగా ఉంటే పిల్లలు శుభ్రంగా. మంత్రాలు ఎన్నో ఉన్నాయి, తంత్రాలు ఎన్నో ఉన్నాయి, రోజు యూట్యూబ్లో చెప్తూనే పోతున్నారు. లక్ష్మీ కటాక్షం కోసం ఈ పూజలు చేయండి, ఆ పూజ చేయండి. నాకు తెలిసింది శుభ్రత ఉన్న చోటనే లక్ష్మి ఉంటుంది. అదే విశ్వ నియమం, అంతకంటే ఎక్కువ ఏ నియమం లేదు. పో శుభ్రం చేసుకోపోయి తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి